సో మీరు సంక్షేమాన్ని బిలీవ్ చేయరా? నేను బిలీవ్ చేయను అంటలేను. సంక్షేమం అనేది నిరంతర ఒకటి ప్రక్రియ. కాదు. అభివృద్ధి అనేది నువ్వు ప్రణాళికబద్ధంగా చేస్తే, ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేస్తే, ఒక వ్యవస్థల్ని నువ్వు క్రియేట్ చేస్తే ఆ వ్యవస్థలు నీకు తిరిగి ఇన్కమ్ జనరేట్ చేసి ఇస్తాయి. ఆ వ్యవస్థ అనే దానికి పరిమితంగా చేయడం వల్ల పరిమితమైన ఇన్కమ్ కానీ పరిమితమైన ప్రణాళిక కానీ, ఆ పరిమితమైన ప్రణాళికను నెక్స్ట్ వచ్చిన ప్రభుత్వం కొనసాగిస్తుందా లేదా అంటే మనం చెప్పలేం. రాజకీయాలలో ఉన్న రకరకాల మనం చూస్తున్నాం. పక్క రాష్ట్రంలో కూడా కొన్ని ఉదాహరణలు చూసినాం. మన దగ్గర కూడా కొన్ని ప్రణాళికలు కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు ఐటీఐఆర్ కారిడార్ ఇచ్చిండ్రు. తర్వాత వచ్చిన ప్రభుత్వం దాన్ని రద్దు చేసి, ఐటీఐఆర్ కారిడార్లో ప్రత్యక్షంగా కొన్ని లక్షల ఉద్యోగాలు, పరోక్షంగా 1 కోటి మంది పైగా జీవనాధారం దొరికి ఒక ప్రణాళిక. ఆ ప్రణాళికను వచ్చిన ప్రభుత్వం కొనసాగించలేదు. ఇట్లాంటివి చాలా ఉదాహరణలు ఉన్నాయి. అందుకోసం ప్రభుత్వాలు శాఖ వారీగా చేస్తారు. అంటే ఈ శాఖ ప్రణాళిక ఇట్లా ఉండాలని చూస్తారు, లేకపోతే జెండర్ బేస్డ్, అంటే పురుషులకైతే ఇట్లా ఉండాలి, మహిళలకైతే ఇట్లా ఉండాలి, యువకులకు విద్యార్థులకు అయితే ఇట్లా ఉండాలి, రైతులు అట్లా. అంటే ఒక వర్టికల్ని మాత్రమే మనం డిజైన్ చేస్తున్నాం ఇప్పటి వరకు. ఈ వర్టికల్స్ డిజైన్ చేయడం వల్ల ఒక పూర్తి స్థాయి ప్రణాళిక అభివృద్ధి అనేది మనం చేయలేకపోతున్నాం. ఉదాహరణ, మనకు సెల్ఫ్ హెల్ప్ గ్రూపులు ఉన్నాయి, స్వయం సహాయక సంఘాలు, మహిళా సంఘాలకు వాళ్ళకి సంబంధించిన బ్యాంకులో రుణాలు ఇచ్చి వాళ్ళని ఆర్థికంగా నిలబెట్టాలని ఒక ఆలోచన చేస్తారు. అంతవరకు అది కరెక్టే. కానీ నేనేం చేసిన, ఇదే మహిళలను నిరంతరంగా పనిచేయడానికి అవసరమైన ప్రణాళికలు రచించాలి అని చెప్పి నేను ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం ఇచ్చిన. ఇది కేవలం మహిళ తన తల్లిగారింటికో లేకపోతే తనకు నచ్చిన మందిరాన్ని, దేవాలయాన్ని సందర్శించుకోవడానికో అని చాలామంది అనుకుంటున్నారు. కానీ అది కాదు. మహిళనే గ్రోత్ ఇంజన్ ఫర్ ఎనీ స్టేట్, ఎనీ కంట్రీ. సో ఈ మహిళ ఎక్కడి నుంచి ఎక్కడికి, చేతి వృత్తి అయినా కానీ, కుల వృత్తి అయినా కానీ, ఉద్యోగ బాధ్యత అయినా కానీ, ఈరోజు గవర్నమెంట్ స్కూళ్ళలో 24-25లో 0 డ్రాప్ అవుట్స్ ఇన్ తెలంగాణ. నీతి ఆయోగ్ చెప్పింది, నేను చెప్పలేదు. చూసాను. ఎక్కువ మనం డ్రాప్ అవుట్స్ ఎక్కడ ఉన్నాయి, ఆడపిల్లల డ్రాప్ అవుట్స్. గ్రామాలలో 7th వరకు ఎడ్యుకేషన్ ఉంటే 8th పోవాలంటే పక్క ఊరికి పోవాలి. పక్క ఊరు పోవాలంటే తల్లిదండ్రులకు ఒక భారం. ఏ విధంగా పంపించాలనేది ఒక సమస్య, దానికి అయ్యే ఖర్చు ఏ విధంగా సమకూర్చుకోవాలనేది రెండో సమస్య, ఆడపిల్లలకు భద్రత ఉంటుందా లేదా అనేది మూడో సమస్య. కానీ నేను ఆర్టీసీలో ఉచిత ప్రయాణం ఇవ్వడం వల్ల ఏ విధంగా వెళ్ళాలనే సమస్య, ఆ ఖర్చులకు సంబంధించిన సమస్యను పరిష్కరించగలిగిన, రక్షణకు సంబంధించి తీసుకోవాల్సిన చర్యలు తీసుకున్నాను. సో ఆడపిల్లలు చదువు నుంచి దూరం కాకుండా మనం ఈ ప్రణాళిక వచ్చింది. ఈరోజు ఇదే మహిళలు తాము ఉద్యోగానికి కానీ ఎక్కడికి వెళ్ళినా నెలకు దాదాపుగా ఒక 10,000 రూపాయల సేవింగ్స్ ఉన్నాయి మహిళలకు. 28 నెలలలో ఆర్టీసీకి 10,000 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం చెల్లించింది. నీకు తెలుసు, రాష్ట్ర ప్రభుత్వంలో ఆర్టీసీ ఒక 50,000 మంది కార్మికులు, 50,000 కుటుంబాల ఆధారపడ్డ సంస్థ. గత ప్రభుత్వంలో దాదాపుగా 2 నెలలకు పైగా దీక్ష, ధర్నాలు, బంధులు మొత్తం ఎక్కడొక్కడ ఉండి 60-70 మంది డ్రైవర్లు, కండక్టర్లు ఆత్మహత్యలు చేసుకున్న పరిస్థితి. దివాలా తీసి ఆర్టీసీ మూసేస్తుండ్రు, ఆర్టీసీని ప్రైవేట్ పరం చేస్తుండ్రు అని ఆ రోజు ఉండే. మీరు కూడా జర్నలిస్ట్గా రిపోర్ట్ చేసి. కానీ ఈరోజు నేను లాభాలకు తీసుకొచ్చిన. ఈరోజు ఆర్టీసీ ప్రాఫిట్ మేకింగ్ ఇన్స్టిట్యూషన్. మీరు 10,000 కోట్లు చెల్లించి, ఈ 10,000 కోట్లు ఎవ్రీ మంత్ నేను 350 కోట్ల రూపాయలు మహిళలను ఆర్టీసీలో ఉచిత ప్రయాణం ద్వారా రాష్ట్ర ప్రభుత్వం నుంచి ప్రతి నెల ఆర్టీసీకి నేను 350 కోట్ల రూపాయలు చెల్లించడం వల్ల డ్రైవర్ సేమ్, కండక్టర్ సేమ్, బస్ సేమ్, డీజిల్ సేమ్, వ్యవస్థ సేఫ్. అంతకుముందు 40% ఉన్న ఆక్యుపెన్సీ ఉన్న ఆర్టీసీ బస్సు ఈరోజు 98%కు తీసుకొచ్చిన నేను. ఏ బస్సు ఖాళీగా పోతలేదు. ఆ ఖాళీగా తిరిగే బస్సులలో మహిళలు ప్రయాణించడం వల్ల ఆర్టీసీకి ఆదాయం రావడమే కాకుండా సంస్థ నిలదొక్కుని ఈరోజు ఆ సంస్థ లాభసాటిగా మారింది. సో మీరు పర్సన్ సెంట్రిక్ డెవలప్మెంట్ గురించి మాట్లాడుతున్నారు. పర్సన్స్ అంతా సెక్షన్స్గా డెవలప్ అవుతే స్టేట్ డెవలప్ అవుతుంది విజన్. నేను ఇంక్లూజివ్నెస్ గురించి చెప్తున్నా. అంటే ఇప్పుడు మనం ఇచ్చేది నీకు లాభము, ఇది ఇచ్చినావు, నువ్వు జేబులో వేసుకుంటే అది నీ దగ్గర అయిపోతుంది. కానీ ఒక సంస్థ మహిళలకు ఉచిత ప్రయాణం ఇచ్చినప్పుడు మహిళ వ్యాపారం చేసుకోగలుగుతుంది, చదువుకోగలుగుతుంది, సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్లలో తిరగలుగుతుంది, ఉద్యోగానికి వెళ్ళగలుగుతుంది. 10,000 రూపాయలు ఒక మహిళ సేవింగ్ చేసుకోవడం వల్ల తన పిల్లల్ని చదివించుకోగలుగుతుంది, తన పిల్లల్ని మంచి స్కూళ్ళకు పంపించుకోగలుగుతుంది, పిల్లలకు మంచి బట్టలు కొనుక్కోగలుగుతుంది.
కుటుంబాన్ని గౌరవంగా, సమాజంలో కుటుంబ గౌరవాన్ని పెంచడానికి మహిళ ప్రయత్నం చేస్తుంది. ఓకే. నేను ఇచ్చిన డబ్బుల వల్ల ఆర్టీసీ సంస్థ నిలబడ్డది. ఓకే. ఈరోజు ఒక సంస్థను నిలబెట్టే పని అంటే దిస్ ఈజ్ ఇంక్లూజివ్నెస్, సస్టైనబిలిటీ మోడల్ ఇది. ఓకే. అంటే ఒక దగ్గర ఇచ్చే సంక్షేమము దానికే పరిమితం కాబట్టి దానివల్ల ఒక సంస్థ బతుకుతే, ఈరోజు ఆర్టీసీలో గతంలో డీజిల్ బస్సులు ఉండేవి. హైదరాబాద్, గ్రేటర్ హైదరాబాద్ కోర్ అర్బన్ రీజన్, ఔటర్ రింగ్ రోడ్ ఇన్సైడ్ 2053 స్క్వేర్ కిలోమీటర్లు. దిస్ ఈజ్ కాల్డ్ కోర్ అర్బన్ రీజన్ మేము డిఫైన్ చేసినాం. 2854 ఆర్టీసీ బస్సులు ఉన్నాయి. ఇవన్నీ డీజిల్ మీద ప్రయాణం చేస్తున్నాయి. ఈరోజు ఆర్టీసీ లాభసాటికి ఎప్పుడు వచ్చిందో, డీజిల్ బస్సుల వల్ల కాలుష్యం వెదజల్లుతుంది. ప్రతి సంవత్సరం ఆర్టీసీ 10,000 బస్సులు నడిపించడానికి 2,000 కోట్ల రూపాయలు డీజిల్ పర్చేజ్ చేస్తుంది. సో ఇప్పుడు ఈ డీజిల్ బస్సులను అన్నిటిని కూడా మార్చి నేను ఈవీ బస్సులు కొంటున్నా. సిటీలో ఆల్మోస్ట్ ఇప్పటికి 1000 బస్సులు వచ్చినాయి. డిసెంబర్ 9th లోపల ఇంకొక 2,000 బస్సులు తీసుకొచ్చి 3,000 ఆర్టీసీ బస్సులు ఈవీ వెహికల్స్ హైదరాబాద్లో తిప్పడం వల్ల, నేను భవిష్యత్తులో మిగతా బస్సులను కూడా మార్చడం వల్ల ప్రతి సంవత్సరం డీజిల్ మీద పెట్టే ఖర్చు 2,000 కోట్ల రూపాయలని నేను ఈరోజు సేవింగ్ చేయగలుగుతా. ఓకే. ఈ 2,000 కోట్ల సేవింగ్స్తో నేను ఈవీ బస్సులు కొనుక్కోవడమే కాకుండా కాలుష్యాన్ని కూడా నేను నియంత్రించగలుగుతున్నా. సో మీకు ప్రభుత్వం చేసే ఒక పని తాలూకా ఇంపాక్ట్ మల్టిపుల్గా ఉండాలి అని చెప్తారు. అట్లా చేయాలి. కాంప్రహెన్సివ్ సస్టైనబుల్ మోడల్ అనేది మనం ఎన్నుకోవాలి. ఒక పని, ఒక ప్రయత్నం ఒక దగ్గర సంక్షేమం లాగా కనిపించినా, ఇక్కడ స్పెండింగ్, ఇక్కడ ఖర్చు పెడుతున్నట్టు కనిపించినా, అది ఇతర ఆదాయాలను సృష్టించడానికి ప్రణాళికలు ఉండాలి. ఓకే. సో నేను మహిళలకు ఉచిత బస్సు ఇచ్చింది కేవలం మహిళలు ఓట్లు వేయించుకోవడానికి, మహిళలు బస్సులో ప్రయాణం చేయడానికి ఇచ్చేసిండే రేవంత్ రెడ్డి అని చూస్తున్నాను. నేనేం చెప్తున్నా, ఒక మహిళ కులవృత్తి కానీ, చేతి వృత్తి కానీ, ఉద్యోగం కానీ, ఉపాధి కానీ, చదువు కానీ, వీటన్నిటికీ తనకు ఒక శక్తిని ఇస్తున్నా.